హాయ్ వెల్కమ్ టు ధనుశ్రీ టాకీస్. లాస్ట్ క్లాస్లో ఒక చిన్న వర్డ్స్ చూసాం కదా, తెలుగు టు తమిళ్. ఇప్పుడు ఒక సెంటెన్స్ అనమాట. ఇది చిన్న సెంటెన్సే, ఈజీగానే ఉంటుంది. సో కొంచెం వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేస్తూ చూస్తే అర్థం కాదు. సో డీటెయిల్గా నేను ఒక్క వర్డ్నే ఎన్ని రకాలుగా వాడచ్చు అలా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇట్లా స్క్రీన్ రికార్డింగ్ కానీ స్క్రీన్ షాట్ కానీ పెడతాను. సో ఆ వర్డ్స్ యూస్ చేసి మీరు కూడా కొన్ని సెంటెన్స్ తయారు చేయండి, ఓకేనా? అది నాకు ఇవ్వండి. అది అది నాకు ఎనకు ఇవ్వండి కుడుంగ. ఓకేనా? అది నాకు ఇవ్వండి, అది ఎనకు కుడుంగ. ఓకే, ఈజీ ఉంది కదా. అది ఆ ప్లేస్లో మనం ఆ బాటిల్ అది ప్లేస్లో బాటిల్ నాకు ఇవ్వండి. బాటిల్ ఇక్కడ అది ప్లేస్లో బాటిల్ పెట్టాం కదా, బాటిల్ ఎనకు కుడుంగ. అదే ప్లేస్లో ఇప్పుడు ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ, పెన్ ఎనకు కుడుంగ. పెన్సిల్ ఇది అది ఉంది కదా, ఆ ప్లేస్లో పెన్సిల్ ఎనకు కుడుంగ. ఓకే, ఇంకా ఏదైనా అది ప్లేస్లో ఏ థింగ్స్ అని, ఒక ఫ్లవర్ కానీ లేదంటే షూస్ కానీ లేదంటే పెన్సిల్, ఇంకా ఎన్నో చైర్ ఇవ్వండి లేదంటే ఆ టేబుల్ ఇటు ఇవ్వండి, చాలా వర్డ్స్ వస్తుంది అనమాట. ఈ అది ప్లేస్లో మనము చాలా సెంటెన్స్ మనం చేయొచ్చు. వెళ్ళి పడుకో, పోయి పడుతుకో. వెళ్ళి పోయి, పడుకో పడుతుకో. దగ్గరగానే ఉంటుంది, అంటే అంత పెద్ద డిఫరెన్స్ కూడా ఉండదు. వెళ్ళి పడుకో, పోయి పడుతుకో. ఇది వచ్చి మనకంటే చిన్న, ఇప్పుడు మన బేబీస్ కానీ లేదంటే మన చెల్లి తమ్ముడు ఇలా మనకంటే ఏజ్ తక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళని పోయి పడుతుకో. రెస్పెక్ట్గా మనం ఎలా చెప్తాము, వెళ్ళి పడుకోండి అని చెప్తాం కదా. సో అలా తమిళ్లో ఎలా చెప్పాలి అంటే, పోయి ఇది కామనే, వెళ్ళి అది కామనే. పడుతుకో అన్న ప్లేస్లో ఉంది, పడుతుకో ఉంది కదా, పడుకో పడుతుకో. ఇది వచ్చి పడుతుకోంగ, అది రెస్పెక్ట్. పెద్దవాళ్ళని, అన్న అమ్మగారు నాన్నగారు మన పెద్దవాళ్ళు ఎవరినైనా రెస్పెక్ట్గా మనం అంటాం కదా, వెళ్ళి పడుకోండి అని. దానికి వచ్చి పోయి పడుతుకోంగ. ఓకే, క్లియర్? అది అక్కడ పెట్టు, అది అంగ వెయ్. అది అక్కడ పెట్టు, అది అంగ వెయ్. అది అక్కడ అంగ పెట్టు వెయ్. అది అక్కడ పెట్టు, అది రెస్పెక్ట్లెస్. అది కూడా అది పెట్టు అంటాం కదా, పెట్టండి అంటే వెయ్యింగ. వెయ్యి అని ఉంది కదా, ఇది రెస్పెక్ట్లెస్, చిన్న వాళ్ళతో మాట్లాడతాము. వెయ్యింగ అంటే పెట్టండి అని. పెన్సిల్ అక్కడ పెట్టండి, పెన్ అక్కడ పెట్టండి, లేదంటే అది ఇవ్వండి, ఇది తీసుకోండి, అట్లా ఉంది కదా. సో వెయ్యింగ కుడుంగ ఇలాగా రెస్పెక్ట్తో అలా. అది దూరంగా పారే, అది దూరమా పోడు. అది దూరంగా దూరమా, పడే పోడు. ఓకే, ఒక్కొక్క వర్డ్ ఇక్కడ ఉంది చూడండి, ఈ ఫస్ట్ వర్డ్ ఆ సెకండ్ వర్డ్ ఇలా స్పేస్ ఇచ్చి చాలా క్లియర్గా ఉంది. సో అది అంటే ఏంటి మీనింగ్, అది దూరంగా దూరమా, పారే పోడు. ఓకే, అదే ప్లేస్లో మీరు ఏదైనా, ఇప్పుడు చిన్నపిల్లల చేతిలో నైఫ్ ఉండకూడదు. నైఫ్ ఉంది అనుకోండి, అది దూరమా పోడు చిన్నపిల్లలకి. అదే పెద్దోళ్ళకైతే అది దూరమా పోడుగా, అది వేనా. ఓకే, అలా వస్తుంది. మీరు ఏమి చేస్తున్నారు, నీంగ ఎన్న పన్నిట్రికింగ. మీరు నీంగ ఏమి ఎన్న చేస్తున్నారు, పన్నిట్రికింగ. ఇది వచ్చి చేస్తున్నారు ప్రెజెంట్ టెన్స్ కదా. సో పన్నిట్రికింగ ఇప్పుడుది అనమాట. మీరు ఏం చేస్తున్నారంటే, అంటే మీరు ఏం జాబ్ చేస్తున్నారు లేదంటే ఏదైనా చదువుతున్నారా, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనడానికి మనం వాడతాం అనమాట. నువ్వు చదువుతున్నావా, లేదంటే నువ్వు ఏమైనా జాబ్ చేస్తున్నావా, లేదా వంట చేస్తున్నావా, అలాంటి దానికి మీరు ఏం చేస్తున్నారు అంటే నీంగ ఎన్న పన్నిట్రికింగ. ఇది రెస్పెక్ట్. చిన్న మనకంటే చిన్న వాళ్ళకైతే ఎన్న పన్నిట్రికే అంటాం షార్ట్గా, చిన్న పిల్లలకైతే.
ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటాం కదా తెలుగులో, నువ్వేం చేస్తున్నావు. ఇక్కడైతే ఎన్న పన్నెట్రిక, ఎన్న పన్నెట్రికింగ్ అంటే అది రెస్పెక్ట్తో చెప్తామన్నమాట. ఇది ఎన్న పన్నెట్రికింగ్ విత్ రెస్పెక్ట్ లేకుండా ఎన్న పన్నెట్రిక అంతే. మీ పని పూర్తయిందా, ఉంగ వేలై ముడించదా. మీ ఉంగ పని వేలై పూర్తయిందా ముడించిదా. ఓకే, అక్కడ ఇలా స్పేస్ ఇచ్చి రాసాం కదా, చాలా ఈజీగా మనము డిఫరెన్స్ తెలియచ్చు. అంటే ఒక్కొక్క వర్డ్కి ఇక్కడ తెలుగు ఏంటి, ఇక్కడ తమిళ్ ఏంటి, ఇది తెలుగు ఇది తమిళ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఎక్కడ మిస్టేక్స్ లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని రాశాను నేను. సో బ్లైండ్గా ఫాలో అవ్వచ్చు. భోజనం బాగుందా, సాపాడు నల్ల ఇరుకా. భోజనం సాపాడు బాగుందా నల్ల ఇరుకా. ఓకే, అలా అడిగినప్పుడు భోజనం బాగుంది. ఓకే, భోజనం బాగుంది, సాపాడు నల్ల ఇరుకు అలా. సో బాగుందా బాగుంది, సాపాడు నల్ల ఇరుకా నల్ల ఇరుకు, నల్ల ఇరుకా నల్ల ఇరుకి. బాగుందా బాగుంది, బాగుందా నల్ల ఇరుకా, బాగుంది నల్ల ఇరుకు. నాకు భోజనం నచ్చలేదు, ఎనకు సాపాడు పిడికిల. నాకు భోజనం నచ్చలేదు, నాకు ఎనకు భోజనం సాపాడు నచ్చలేదు పిడికిల. నచ్చలేదు పిడికిల. ఏమి తింటారు కదా, ఏమి తింటారు, ఏమి తింటారు అంటే ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, ఏం తింటారు ఏం తీసుకుంటారు అన్న, కాఫీ టీ ఏమైనా కావాలా, లేదన్నా తింటారా, వాటర్ కావాలా, అలా ఉంది కదా. ఏమి తింటారు. ఎన్న సాப்பிட்றீங்க, ఎన్న సాப்பிட்றீங்க. నాకు టీ కావాలి, ఎనకు టీ వేణుం. నాకు ఎనకు టీ, టీ సేమ్, కావాలి వేణుం. ఇక్కడ నాకు టీ కావాలి అని ఉంది కదా, ఈ టీ ప్లేస్లో మనము చాలా పెట్టచ్చు. నాకు రైస్ కావాలి, కర్రీ కావాలి, పెరుగు కావాలి. ఇక్కడ ఉంది కదా, ఎనకు టీ వేణుం, ఎనకు కాఫీ వేణుం, ఎనకు రైస్ వేణుం, ఎనకు కర్రీ వేణుం, ఎనకు తైరు వేణుం. ఇలా మనం ఈ టీ బదులుగా మీకు ఏమేమి కావాలో, పెన్ను కావాలంటే ఎనకు పెన్ను వేణుం, ఎనకు పెన్సిల్ వేణుం, ఎనకు బుక్ వేణుం. ఓకే, ఇక్కడ ఈ టీ ప్లేస్లో ఎనకు టీ వేణుం ఉంది కదా, ఇది వచ్చి నాకు టీ కావాలి, ఎనకు ఫ్యాన్ వేణుం. ఓకే, ఎనకు కాజల్ వేణుం, ఎనకు బొట్టు వేణుం. సో ఇలా మనము చాలా వర్డ్స్ ఇలా ఇక్కడ చిన్న వర్డ్ చేంజ్ చేస్తే ఒక సెంటెన్స్ పూర్తిగా మారిపోతుంది. నా దగ్గర డబ్బులు ఉంది, ఏంకిట్ట పనం ఇరుకు. నా దగ్గర ఏంకిట్ట డబ్బు ఉంది, పనం ఇరుకు. డబ్బు ఉంది, పనం, డబ్బు పనం ఉంది, ఇరుకు. ఓకే, ఏంకిట్ట అంటే నా దగ్గర, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఫోన్ ఉంది, నా దగ్గర ఐఫోన్ ఉంది, నా దగ్గర OnePlus ఉంది, లేదంటే నా దగ్గర అంటే బుక్స్ ఉన్నాయి, నా దగ్గర చాలా టాయ్స్ ఉన్నాయి, నా దగ్గర రిమోట్ కార్ ఉన్నాయి. అలాగా చాలా సెంటెన్స్ మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. నా దగ్గర డబ్బు ఉంది కదా, ఈ డబ్బు దగ్గర మనం చాలా వర్డ్స్ మార్చుకోవచ్చు అనమాట. ఏంకిట్ట పనం ఎరుకు, పనం బదులుగా మనము ఇక్కడ పెన్, పెన్సిల్, బుక్, ఇంకా కాస్మెటిక్స్, ఫోన్స్ అలా చాలా మార్చుకుంటే చాలా సెంటెన్స్ వస్తుంది. ఇక్కడే వాళ్ళు మనతో వస్తారు, అవంగ నమ్మలోడ వరంగ. వాళ్ళు అవంగ మనతో నమ్మలోడ వస్తారు వరంగ. అంటే మనం ఎటైనా మార్కెట్కి వెళ్తుంటాం కదా, సో అప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు నేను ఇంకో పర్సన్ ఇద్దరు వెళ్తుంటాము, అక్కడ చెప్తాం వాళ్ళు కూడా మనతో పాటు వస్తారు. ఇప్పుడు నాతో పాటు ఇంకో పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళకి నేను చెప్తా వాళ్ళు కూడా నాతో వస్తారు అనేది తమిళ్లో మనం ఎలా చెప్తామంటే அவங்க நம்ம கூட வராங்க, அவங்க நம்ம கூட வராங்க. నీకేంటి అవసరం, ఉనకు ఎన్న తేవై,
నీకేంటి ఉనకు ఎన్న అవసరం తేవై అవసరం అంటే తేవై నీకేంటి అవసరం అంటే కొన్ని అవసరం ఉండదు కదా అలాంటి సిచ్యువేషన్లో అయినా నీకేంటి అవసరం ఉనకెన్న తేవై అలాంటి సిచ్యువేషన్లో అది వాడతాం అనమాట. నాకు అవసరం లేదు అసలు నాకు అవసరమే లేదా నాకు అవసరం లేదు ఎనకు తేవై ఇల్లై నాకు ఎనకు అవసరం తేవై లేదు ఇల్లై ఓకే ఇల్లై అంటే లేదు అవసరం అంటే తేవై నాకు ఎనకు నాకు అవసరమే లేదు ఎనకు తేవే ఇల్ల అదలా ఇప్పుడు ఏదైనా ఒక గొడవలు జరుగుతుంటుంది అక్కడ మనం వెళ్తాము అసలు మనకు అవసరమే లేదనుకుంటాం కదా అలాంటప్పుడు ఎనకు తేవయే ఇల్ల అది ఎక్కడ పోతే మనకేంటి నాకు అవసరమే లేదంటాం కదా ఎనకు తేవే ఇల్ల అలాంటి సిచ్యువేషన్లో వాడతాం. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి నాను ఇప్పు ఎన్న పన్నను నేను నాను ఇప్పుడు ఇప్పో ఏమి ఎన్న చెయ్యాలి పన్నను ఇప్పుడు నేనేం చెయ్యాలి నానిప్పు ఎన్న పన్నను ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే ఇప్పుడు ఏదైనా వంట చెయ్యాలి ఏం వంట చెయ్యాలి ఏం చెయ్యాలి లేదంటే ఇంకేదైనా మనం ఒక సినిమాకి వెళ్ళాలి ఇప్పుడు ఏం చేయాలి సినిమా చూద్దామా లేదంటే ఏమైనా రాసుకుందామా ఏం చెయ్యాలి అలాంటి టైంలో నాను ఇప్పు ఎన్న పన్నను ఎన్న సమికిను ఏం వంట చెయ్యాలి ఎన్న పన్నను అనేది అలా అన్నమాట. ఓకే అర్థమైంది అనుకుంటా మీకు ఇక్కడ కొంచెం స్క్రీన్ ఆ లైట్ వల్ల ఏమైనా కనిపించకపోతే నేను ఇప్పుడు కొంచెం జూమ్ చేసి ఆ లైట్ కవర్ చేసి మీకు స్క్రీన్ షాట్ కానీ స్క్రీన్ రికార్డింగ్ ఆ వీడియో కానీ మీకు చేస్తాను. అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సెంటెన్స్ ఒక్కొక్క వర్డ్లో ఒక మినిమం 10 సెంటెన్స్ మీరే క్రియేట్ చేసి డైలీ చదువుకోండి చాలా ఈజీగా తమిళ్ నేర్చుకోవచ్చు. ఓకే అర్థమైందా క్లాసెస్ అర్థం కాకపోతే మీరు కామెంట్స్లో మీకు ఎలా అర్థమవుతుంది లేదా మీకు ఇంకెలా కావాలి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని వర్డ్స్ అన్నీ ప్రిపేర్ చేయండి డైలీ చదువుకోండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది తెలుగు తమిళ్.